టు అవర్ ఛానల్ ఎన్బీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్లో తెలియచేయండి. ఈరోజు అయితే అందరికీ ఇష్టమైన ఆలూ ఫ్రై అయితే నా స్టైల్లో చూపించేస్తాను. నేను కాలేజ్ టైంలో కూడా ఇలానే చేసుకునేదాన్ని. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగుండేదాన్ని వారు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. దీనికోసం అయితే నేను ఆలూ ఉడికించుకోని అవసరం లేదు, పచ్చివి పీల్ తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలాగా వాటర్లో వేసుకుంటామో అలా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, అలాగే మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి. అవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలన్నీ కూడా మనం స్ట్రైనర్లోకి తీసేసుకుని వేసేసుకోవాలి. చూడండి, ఆలూ అయితే మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనం ఉప్పు కారం వేసినప్పుడు ఆ స్పైసెస్ అన్నీ కూడా మనకి బంగాళదుంపల్లోకి వెళ్తాయి అన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో అయితే బాగా మగ్గించేసుకోవాలి. దీంట్లో ఒక ఫుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కొంతమంది ఓన్లీ ఎండుమిర్చి వేసి ఫ్రై చేస్తే కొద్దిగా టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. అలా కాకుండా ఇలా మనం ఎండుమిర్చితో పాటు కారం కూడా వేసుకోవాలి. కారం మనం ఇంట్లో వాడుకునేది కాకుండా మనకి పచ్చికారం ఉంటుంది కదండి, అది వేసుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలిపేసుకుని ఒక 15 to 20 మినిట్స్ వరకు అలా మగ్గించుకోవాలి. బాగా ఫాస్ట్గా అయితే పెట్టుకోకూడదు స్టవ్. నెక్స్ట్ అయితే మనకి చూడండి, ముక్కలు ఇలాగ కట్ చేస్తే మనకి బాగా ఉడికాయి. ఫైనల్గా ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్